తెలుగు ప్రేక్షకులు నమస్కారం. ఈ వారం నేను చెప్పబోతున్న పాట కనిపించిన మా అమ్మకి. చిత్రం మనం, సంగీతం అనూప్ రూబెన్స్ గారు, దర్శకత్వం విక్రమ్ కుమార్ గారు. సినిమా రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఎన్నో రకాల పాటలు రాశాను. ప్రేమ గీతాలు, విరహ గీతాలు, శృంగార గీతాలు, స్ఫూర్తిదాయకమైన గీతాలు, సందేశాత్మక గీతాలు, ప్రేరణాత్మక గీతాలు, ఆలోచనాత్మక గీతాలతో పాటు ఐటమ్ సాంగ్స్ కూడా రాశాను చాలా. ఇలా రకరకాల పాటలు రాసిన అనుభవం ఉన్న నాకు మొట్టమొదటిసారిగా ఒక దర్శకుడు ఒక సందర్భం చెప్తున్నప్పుడు కనీసం ఒక అణుమాత్రమైన ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుందని నా ఊహాశక్తి పూర్తిగా సన్నగిల్లిపోయిన సందర్భం. ఎందుకంటే నేను ఆ ఊహాశక్తి పని చేయలే. ఆయన కథ చెప్తున్నప్పుడు, ఆయన సందర్భం చెప్తున్నప్పుడు నేను ఆ సందర్భాన్ని ఇలా వస్తుంది, తర్వాత ఇలా జరుగుతుందని నేను ఏమాత్రం ఊహించలేకపోయాను. మొట్టమొదటిసారి సందర్భం చెప్తున్నప్పుడు పూర్తిగా మంత్రముగ్ధున్నైపోయి, అప్రతిభున్నైపోయి కేవలం శ్రోతలాగే ఉన్నాను. ఒక మంచి సందర్భం. ఒక అబ్బాయి నాగార్జున గారు పెద్దగా అయిన తర్వాత చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే, గొడవలు పడి చనిపోతే, ఆ జ్ఞాపకాలతో జీవిస్తూ వాళ్ళ జ్ఞాపకాలతో బ్రతుకు వెళ్ళదీస్తూ మళ్ళీ కొంతకాలానికి చనిపోయిన తల్లిదండ్రులే సంపూర్ణ యవ్వనవంతులై కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఇతనే నా తండ్రి, ఇతనే నా తల్లిని గుర్తించి దృఢంగా నమ్మి వాళ్ళ వెనకాల పడి వాళ్ళను తన దగ్గరికి తీసుకొని తన చేరువగా చేసుకొని వాళ్ళను మళ్ళీ కలిపి వాళ్ళు పూర్వజన్మలో వాళ్ళు పొందలేని వాళ్ళ ఆ ఆనందాన్ని వాళ్ళు పొందేలాగా చేసి ఆ ఆనందంలోంచి తను కూడా ఒక సంతోషాన్ని అనుభవించే ఒక అద్భుతమైన సందర్భం. ఆ సందర్భంలో వచ్చిన పాటే. అంటే తను ఎక్కడో ఉంటుంది, సమంత గారు ఎక్కడో ఉంటే ఆవిడని తీసుకొచ్చి ఆ హోటల్ని కాస్త, ఆ గెస్ట్ హౌస్ని కాస్త 5 స్టార్ హోటల్గా మార్చి, నాగచైతన్య గారు ఎక్కడెక్కడో అలచలుగా తిరుగుతూ ఉంటే తను తీసుకొచ్చి తన దగ్గరే పెట్టుకొని తనే దారి చూపిస్తూ తనే కరదీపాలంగా మారి ఇద్దరిని జాగ్రత్తగా గమనిస్తూ కాపాడుకుంటూ కనిపించిన మా అమ్మకి అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకి నాన్నయ్యానుగా, ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసును తడిపిన క్షణము కదా. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా. తను పరీక్షలకు ప్రిపేర్ అవుతా ఉంటే అన్నీ తన పక్కనే ఉండి నేర్పిస్తూ, ఇలా చెయ్యి, ఇలా రాస్తే నీకు మార్కులు వస్తాయి, నీకు పాస్ అవుతావు అని చెప్పి ధైర్యం చెప్తూ, అంటే ఆ చిన్న సమంతకి, తల్లి ఇప్పుడు చిన్న అమ్మాయిగా ఉంది కాబట్టి తనకు సపోర్ట్ ఇస్తూ, తనకు మద్దతు ఇస్తూ, తనకు అన్నీ నేర్పిస్తుంటాడు. చిన్నప్పుడు వీళ్ళు నేర్పిన తల్లికి ఈరోజు ఈ జన్మలో తన గురువు అయ్యాడు. ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా, అడుగులు నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా. పిల్లలు వీళ్ళే అవుతుండగా, ఆ అల్లరి నేనే చూస్తుండగా, కన్నోళ్లతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసును తడిపిన క్షణము కదా. రెండో చరణం. కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా, కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా. జోలలు నాకే పాడారుగా, ఆ జాలిని మరచి పోలేనుగా. మీరూపిన ఆ ఊయల నా హృదయపు లయలలో పదిలము కదా. ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా,
ఇది మనసును తడిపిన క్షణము కదా. కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా.